టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారా? ఒక బడా పారిశ్రామికవేత్తను టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా తెర మీదకి తీసుకురాబోతున్నారా? ప్రముఖ ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త అయినటువంటి చంద్రశేఖరరావు గారిని చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ ఎక్స్ ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్ ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీకి గుంటూరు ఎంపీ అభ్యర్థి అయితే ఖరారు కాలేదు, ఎవ్వరూ కూడా పోటీ చేసేందుకు ముందుకు రావట్లేదు అనేది ఒక సమాచారం. గుంటూరు ఎంపీ అభ్యర్థిని సెలెక్ట్ చేయడంలో టీడీపీ ముందుందనేది ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. ఒక బడా పారిశ్రామికవేత్తని, ఒక ఎన్ఆర్ఐని చంద్రబాబు గారు తెర మీదకి తీసుకురాబోతున్నారు. రానున్నటువంటి ఎన్నికల్లో టీడీపీ నుంచి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖరరావు గారిని పోటీ చేయించే దిశగా చంద్రబాబు గారు అడుగులు వేయబోతున్నారు అనేది ఒక వార్త. సార్ ఏంటి నిజంగా అవకాశం ఉందంటారు? కృష్ణ గారు, ఇప్పుడు వైసీపీ పరిస్థితి గందరగోళంగా ఉందండి. అసలు ఇప్పుడు నిర్ణయించినటువంటి సీట్లలో గ్యారంటీగా ఉంటాడనేది కూడా లేదు. ఇవాళ గుంటూరులో వైసీపీ తరపున ఎవరు పోటీ చేస్తున్నారు? మచిలీపట్నంలో బాలశౌరి అవుటు. గుంటూరులో అంతకు ముందు వేణుగోపాల్ రెడ్డి పోటీ చేశాడు. వేణుగోపాల్ రెడ్డి సీట్ మోదుగులు వేణుగోపాల్ రెడ్డి పోటీ చేశాడు. ఇప్పుడు ఆయనకు సీట్ ఇస్తారని చెప్పని నేను అనుకోను. లేడు. నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఎట్లా అన్నాడంట ఆయన వెళ్ళినప్పుడు, ఇట్లా అన్నాడంట. అంటే ఏంటి, 200 కోట్లు ఉన్నాయా నీ దగ్గర అని చెప్పని. కాబట్టి ఇవాళ శ్రీకృష్ణదేవరాయలు కూడా నర్సరావుపేటలో అవుట్. ఆయన తెలుగుదేశం పార్టీలో చేస్తున్నాడు. నా ఉద్దేశం ప్రకారం దాదాపు అతను నర్సరావుపేటలో టీడీపీ తరఫున పోటీ చేయబోతున్నాడు. అలాగే ఇంకొన్ని చోట్ల కూడా బాలశౌరి కూడా అవుట్, తిరుపతిలో అవుట్. అనేక చోట్ల ఎంపీలు రాజీనామా చేస్తున్నారు. రేపు మీరు చూస్తున్నారు కదా, 8 మంది ఎమ్మెల్యేలు టీడీపీ వైపున వచ్చినారు. వాళ్ళ యొక్క గంటా శ్రీనివాసరావు విషయం మనం చూసాం. రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 3 సంవత్సరాల క్రితం ఆయన అప్లై చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏదైతే ఎమ్మెల్యే సీట్ రాజీనామా చేసినా దాన్ని ఆమోదిస్తారంట. అందుకని ఇవాళ గందరగోళం, గడబీడ, అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితి. ఎన్నికలు ఏమన్నా చాలా దగ్గర. ఇవాళ గుంటూరు సీట్ విషయం వచ్చేసరికల్లా ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ పార్టీకి రాజీనామా కూడా చేయడం జరిగింది. ఆయన గుంటూరు ఎంపీగా నాకు అవకాశం కల్పించండి అంటూ జగన్మోహన్ రెడ్డిని అభ్యర్థించినట్లుగా, జగన్మోహన్ రెడ్డి నీ దగ్గర 300 కోట్లుంటే నీకు నేను గుంటూరు ఎంపీ సీట్ని ఇస్తాను, 150 కోట్లు డిపాజిట్ చేయి, 150 కోట్లు ఖర్చు పెట్టుకోవడానికి రెడీగా ఉండంటే ఆయన షాక్ అయ్యి అసలు వైసీపీకి రాజీనామా చేసినట్లుగా కూడా కొన్ని వార్తలు చూసాం. ఆయన పోయిన తర్వాత అసలు వైసీపీ నుంచి గుంటూరు ఎంపీగా పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రావట్లేదు అనేది ఒక వాస్తవం. అయితే ఇప్పుడు టీడీపీ ఒక ఎన్ఆర్ఐని తెర మీదకి తీసుకొచ్చింది. చంద్రశేఖరరావు గారు బడా పారిశ్రామికవేత్త. ఆయన రానున్న ఎన్నికల్లో టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అనేది వార్త. కృష్ణ గారు ఒక అంబటి రాయుడు గురించే కాదు, వాళ్ళు పోటీ చేసేటువంటి ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థి పరిస్థితి అదే. ఒక అంబటరాయుడిని డబ్బులు అడిగాడు 150 కోట్లు. శ్రీనివాసరెడ్డిని అడగట్లేదా? ఎవడైనా డబ్బులు అడుగుతాడు. ఆయన డబ్బులు లేదే ఇవాళ ఆయన సీట్ ఇస్తాడని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. పోతే లాస్ట్ టైం ఇవాళ చాలా స్పష్టంగా మొన్న జరిగినటువంటి మీటింగ్ లో గల్లా జయదేవ్ గారు 2 సార్లు ఎన్నికైన ఎప్పుడు ఓడిపోలా. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, నేను టీడీపీలోనే ఉంటా, నేను నా వ్యాపారాలు చూసుకోవడానికి నేను వెళ్తున్నాను, నేను టీడీపీలోనే ఉంటాను, అవసరం వచ్చినప్పుడు మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా మళ్ళా టీడీపీలోకి వస్తానని చెప్పాను అన్నాడు తప్ప ఈ కేసునేని దుర్మార్గుల్లాగానో మిగతా వాళ్ళలాగానో ఆయన మాట అనలేదండి. దీన్ని వీ మస్ట్ అప్రిషియేట్ గల్లా జయదేవ్. ఇకపోతే పెమ్మసాని చంద్రశేఖర్, ఈజ్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అంటే అతని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరండి? ఆయన లాస్ట్ టైమే నర్సరావుపేట సీటు ఇస్తారని చెప్పని అనుకున్నారు. అప్పటి నుంచి ఆయన పేరు నలుగుతాంది. ఆయన ఏదైతే బుర్రిపాలెం ఉందో, కృష్ణ ఊరు తెనాలి పక్కన, బుర్రిపాలానికి సంబంధించినటువంటి వ్యక్తి. అమెరికా వెళ్ళి
ఒక ప్రొఫెసర్గా ఒక మెడికల్ కాలేజీలో బాల్టిమోర్లో ఉన్నటువంటి ఒక మెడికల్ మంచి యూనివర్సిటీలో వాళ్ళ భార్య ఇద్దరు డాక్టర్లేనండి. మంచి పేరు సంపాదించుకున్నారు. బ్రహ్మాండంగా వాళ్ళు టీచింగ్లో రాణించడమే కాకుండా వ్యాపారంలో కూడా రాణించడం జరిగింది. అందుకని ఇవాళ ఒక మంచి అభ్యర్థి నాకు తెలుసు, పెమ్మసాని చంద్రశేఖరరావు ఎలాంటి వాడు, అతని 100కి 100 పాళ్ళు మంచి అభ్యర్థి, అందుట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. స్థానికులుగా ఉన్నటువంటి కొంతమంది పేర్లు కూడా ఇవాళ వచ్చినాయి. భాష్యం రామకృష్ణ లేడా, లేకపోతే కంచెల శ్రీకాంత్ లేడా, ఆయన లేడా, ఏం లేడా, ఎక్కడో ఎన్ఆర్ఐని తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాళ్ళు ఇంతకుముందు పార్టీలో పని చేయకుండా ఇప్పటికిప్పుడు తీసుకొస్తే కేవలం డబ్బులు ఉన్నాయని చెప్పిన వాళ్ళు పార్టీలో పనిచేస్తారా, ఒకళ్ళు ఓడిపోతే ఏమంటే తట్టాపుట్ట సర్దుకొని పోరా అని చెప్పని చాలా రకరకాల కథనాలు వస్తున్నాయి. నేను అనుకోవట్లేదండి, ఇవాళ పెమ్మసాని చంద్రశేఖర్ చూసుకోవట్లేరండి. ఇవాళ ఓట్లు ఎవరిని చూసేస్తారండి? చంద్రబాబు నాయుడు చూసి ఓట్లేస్తారు, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓట్లేస్తారు, తెలుగుదేశం పార్టీని చూసి ఓట్లేస్తారు. ఏమన్నా పెమ్మసాని చంద్రశేఖర్ కేసీఆర్ నాయుడు అంటాడా? పోనీ మనం అనుకున్నట్టు చంద్రశేఖర్ ఈజ్ ఏ నైస్ జెంటిల్మ్యాన్. కాబట్టి చంద్రశేఖర్ని ఖచ్చితంగా పెమ్మసాని చంద్రశేఖర్ని గుంటూరు పార్లమెంటు వాస్తవ్యులు ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆయన గనుక ఒకవేళ అభ్యర్థి అయినట్లయితే అటు ఆయనైనా ఇటు భాష్యం రామకృష్ణ అని ఎవరైనా సరే ఇవాళ గుంటూరులో పార్లమెంట్ లో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఈసారి దాదాపు 2 నుంచి 2.5 లక్షల ఓట్ల మెజార్టీతో గుంటూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పని నేనైతే ప్రగాఢంగా విశ్వసిస్తా ఉన్నానండి. అందుకని ఇది పెద్ద వివాదం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని నేనైతే అనుకోవట్లా. పెమ్మసాని చంద్రశేఖరరావు అయినా గెలుస్తాడు. పెమ్మసాని చంద్రశేఖర్ అనేది మనకి సార్ రామకృష్ణ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గల్లా జయదేవ్ గారి రాజకీయ వారసుడిగా మనం చూడొచ్చా గుంటూరు ఎంపీ? ఎందుకు చూడకూడదు అంటే ఎందుకు చూడకూడదు? చూడకపోవడానికి కారణాలు ఏంటి? అసలు గల్లా జయదేవ్ ఇవాళ పెమ్మసాని చంద్రశేఖరరావు పట్ల తెలుగుదేశం పార్టీ కానీ ప్రజలకు కానీ ఉండాల్సినటువంటి వ్యతిరేకత ఏంటి? ఆయన ఏం తప్పు చేయలేదే, ఆయనే అవినీతి లేదే, ఆయనకే మాఫియా బ్యాక్గ్రౌండ్ లేదే, జగన్మోహన్ రెడ్డి లాగా పిచ్చి పనులు అతను ఏం చేయలేదే, ఆయన హుందాగా ఆయన ప్రిన్సిపల్డ్ ప్రకారంగా అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ న్యాయంగా సంపాదించాడు. నీలాగా దొంగతనం చేసి సంపాదించలేదే. అటువంటి వ్యక్తిని విద్యాధికుడైనటువంటి చంద్రశేఖర్ని మనం ఆమోదించాలి, వెల్కమ్ చేయాలి. అటువంటి వ్యక్తులు దొరకటం నిజంగా తెలుగుదేశం పార్టీకి ఒక అదృష్టం అని చెప్పని కూడా నేను అనుకుంటున్నా. అందుకని ఇవాళ చంద్రశేఖరరావు గాని నేను చెప్తున్నాను, చంద్రశేఖరరావు పెమ్మసాని చంద్రశేఖరరావు అభ్యర్థి అయితే నా వైపు నుంచి ఒక ఎక్స్ఎమ్మెల్సీగా నేను టీచర్లను కూడగడతా, నేను ఉద్యోగస్తులను కూడగడతా. నా వైపు నుంచి 190% మంది టీచర్లు ఉద్యోగస్తులందరూ కూడా ఆయనకు ఓటేసేటట్టు నేను చూస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నా. అంతేకాదు, ఒకవేళ ఆయన కాకపోయినా భాష్య రామకృష్ణ అయినా సరే, భాష్య రామకృష్ణ కూడా బీఈడీ చదువుకున్నాడు, ఆయన కూడా విద్యావంతుడే. అంటే చంద్రశేఖరరావు ఎంత విద్యావంతుడో అంతకంటే తక్కువ విద్యావంతుడేం కాదు ఎవరు భాష్య రామకృష్ణ. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఒక్క విషయం అండి, సీట్లు కావాలి నాకు అన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళలాగా కాదండి. వీళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అవినీతి బ్యాక్గ్రౌండ్ కాదండి. వీళ్ళందరూ కూడా మంచి వ్యక్తులు, సమర్థులైనటువంటి వ్యక్తులు. తప్పనిసరిగా పెమ్మసాని చంద్రశేఖరరావు అభ్యర్థి అయితే మంచి మెజార్టీతో గెలుస్తాడని చెప్పని నేనైతే పర్సనల్ గా అభిప్రాయపడతా ఉన్నానండి. ఓకే, పెమ్మసాని చంద్రశేఖరరావు గారు కానీ లేదంటే మీరు చెప్పిన భాష్యం రామకృష్ణ గారికి కానీ గల్లా జయదేవ్ గారు అక్కడ సహకరించే అవకాశం కనపడుతుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా గల్లా జయదేవ్ గారు తెలుగుదేశం పార్టీకి సహకరిస్తారు, అభ్యర్థులను చూడతాడని చెప్పని నేను అనుకోవట్లే. ఆయన ఇవాళ లోకేష్ బాబునో లేకపోతే చంద్రబాబు నాయుడునో లేకపోతే తెలుగుదేశం పార్టీనో గల్లా జయదేవ్ చూస్తాడు కానీ ఆయన చంద్రశేఖరరావు, కంచెర శ్రీకాంత, భాష్యం రామకృష్ణ అనేటటువంటి చూస్తాడని చెప్పని నేను అనుకోవట్లే. ఆయన బహిరంగంగా ప్రకటించాడు కదా, నేను తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాను అని చెప్పని అన్నాడే తప్ప ఫలాని వ్యక్తికి ఇస్తేనే సీటు నేను ఫలాని వ్యక్తికి నేను సపోర్ట్ చేస్తానని చెప్పాడా గల్లా జయదేవ్? చెప్పలేదు కదా. అందుకని ఏ వ్యక్తి అయినా చంద్రశేఖరరావు అయితే చేస్తాడు, రామకృష్ణ అయితే చేస్తాడు. అభ్యర్థితో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళకి గల్లా జయదేవ్ తప్పనిసరిగా నేను ప్రచారం కూడా చేస్తాడని చెప్పని నేనైతే అనుకుంటా ఉన్నాను. కృష్ణ గారు. ఓకే రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.